నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన కుటుంబ విధానంలో కలహాలు ఏర్పడడం, స్థాన చలనాది మార్పులు జరగడం, వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా బదిలీలు, పని ఒత్తిడి, అలాగే ఎంత పని చేసినా సరే గుర్తింపు అనేటటువంటిది లేకపోవడం జరుగుతాయి. చేసేటటువంటి వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా లాభదాయకమైనటువంటి ఆదాయము అనేటటువంటిది ఉన్నప్పటికీ దానికి సమానమైనటువంటి విధానంలో ఖర్చు, ఆరోగ్యాల విషయం నిమిత్తంగా భయంకరమైనటువంటి పరిస్థితులు, ఇంట్లో పెద్దల వలన కుటుంబ సభ్యులతోటి మానసిక సంఘర్షణ ఏర్పడడం, బంధుమిత్రుల యొక్క రాకపోకలతోటి ధన సంబంధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురవడం, వాహన సౌఖ్యము అనేటటువంటిది అంతంత మాత్రంగా ఉండడం, స్థిమితం లేనటువంటి విధానంలో జరగడం, సంతానపరమైనటువంటి సౌఖ్యం కొంతవరకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. కానీ శత్రుపరమైనటువంటి విషయాల నిమిత్తంగా పనుల యందు ఆటంకాలు ఏర్పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సంఘంలో గౌరవ మర్యాదలు కలిగినటువంటి వ్యక్తులు కొంతవరకు అనుకూలించి వాళ్ళ ద్వారా మీకు అనుకున్నటువంటి పని జరిగేటటువంటి అవకాశం వలన మాత్రమే విశేషమైనటువంటి శుభ ఫలితం ఉంది తప్ప ఎవరి సహకారం లేకుండా మాత్రం జరగడం అనేటటువంటిది అంతంత మాత్రంగానే ఉంది. పైన ఉదాహరించినటువంటి ఇబ్బందుల నుంచి వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండే వ్యక్తులు కానీ వ్యక్తిగతంగా ఉండేటటువంటి వ్యక్తులు కానీ అనుకూలించడానికి నృసింహ కవచాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా నరసింహ దేవాలయాన్ని దర్శించడం కానీ లేదా విష్ణు దేవాలయాన్ని దర్శించడం వల్ల కానీ విశేషమైన శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ